సో నిన్న నైట్ బతుకమ్మ ఆడింది ఇక్కడే ఎలుగురు రంగంపేట శివాలయం. సో ఈ ఏరియాలో నిన్న నైట్ బతుకమ్మ ఆడడం జరిగింది. నైట్ విజువల్స్ తీసాము, చాలా వరకు క్లారిటీ లేదు. సో అందుకని ఇక్కడ మార్నింగ్ వచ్చి తీయడం జరిగింది. సో నిన్న నైట్ బతుకమ్మ ఆడింది అక్కడ గుడి దగ్గర శివాలయం. ఇక్కడ ఇది ఉంది కదా, చిన్న పాత శివాలయం, కొత్త శివాలయం. ఇక్కడ ఇక్కడ ఈ ఈ సరౌండింగ్స్లో నిన్న నైట్ బతుకమ్మ ఆడడం జరిగింది. అది మీరు చూసినట్లయితే స్టాచ్యూ కూడా ఉంది, బతుకమ్మ స్టాచ్యూ. సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుగా వెళ్ళి బతుకమ్మని నీళ్ళలో వేయడం జరిగింది. అక్కడికి వెళ్తున్నాం మనం. అదే టెంపుల్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ రావాలి ఇక్కడికి. జస్ట్ 100 మీటర్స్ వస్తే ద మోస్ట్ బ్యూటిఫుల్ బతుకమ్మలని ఇక్కడే. అంటే కొన్ని గుడి దగ్గర ఉన్నాయి. సో మీరు చూసినట్టయితే వచ్చేసాం బతుకమ్మల దగ్గరికి. సో నైట్ ఎంత కలర్ఫుల్గా బతుకమ్మ మీద దీపం పెట్టి క్యాండిల్స్ పెట్టి అలా నీళ్ళలో వదిలేయడం జరుగుతుంది. సో టెంపుల్ అక్కడే, అదిగో నా బ్యాక్ సైడ్ టెంపుల్. అక్కడ నుంచి ఇలా ఒక 100 మీటర్స్ నడుచుకొని వచ్చేసి ఇక్కడ చక్కగా మెట్లు కూడా ఉంటాయి మనకి. సో ఈడికి వచ్చి ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి చూడండి బ్యూటిఫుల్ బతుకమ్మస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఒకసారి. చాలా 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 బాగుంది. సో మనం కొద్దిగా ముందుకెళ్ళి మీకు చెరువును మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇవాళ. ముందుకెళ్ళి చూద్దాం. సో ఎలుగురు రంగంపేట చెరువు, మీరు వర్షాలు ఉన్నప్పుడు మత్తడి అనేది చాలా బాగా వస్తుంది. అది ముమ్మడి వరం అంటాము, ఇది ఎలుగురు రంగంపేట. సో అది ఎలుగురు రంగంపేట బార్డర్ దగ్గర వాటర్ ఫాల్స్, అంటే అది ఆ దృశ్యం అనేది ఒక వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది చూడడానికి. ఓకేనా, మనం ముందుకెళ్దాం. సో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసేది. చిన్నప్పుడు అంటే ఎప్పుడో కాదు, జస్ట్ ఒక 2 years బ్యాక్. లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ వచ్చి స్నానం చేసేది. సో మీరు రేపు దసరా ఇంకో 10 రోజుల్లో ఇక్కడ జాతర జరగబోతుంది. పెద్ద జాతర అంటే లైక్ ఏంటది, కళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ, చాలా బాగుంటుంది. సో మీరు చూసినట్లయితే ఇటు పక్కన పొలాలు, ఇటు పక్కన చెరువు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ నడిచే రోడ్డు మా ఊరు నుంచి మా పక్క ఊరు ముమ్మడివరం వరకు టచ్ అవుతుంది. సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ చెరువు కట్ట. సో మీకు ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ విజువల్ అయితే చూపెట్టబోతున్నాను ఇప్పుడు. ఇటువైపు చెరువు ఉంటుంది అంతా. సంగెం మండలం, మా ఊరు రంగంపేట, సంగెం మండల్, వరంగల్ డిస్టిక్. సో సంగెం మండలంలో బిగ్గెస్ట్ చెరువు అంటే ఇదే. సో చూడండి సన్లైట్. ఇప్పుడు మీరు సిటీ నుంచి వచ్చి ఒక్కసారి ఇక్కడికి వచ్చారనుకోండి, చాలా బాగుంటుంది అసలు నిజంగా. ఇది ఒక, నేను మా ఊరికి పెట్టే మంచి పేరు ఏంటంటే మినీ కేరళ. ఆ వైబ్స్ ఉంటాయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇవాళ నాకు వీడియోగ్రాఫర్ లేరు, అవైలబుల్లో ఎవరు లేరు. సో నేనే వీడియో తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ కూడా కొన్ని బతుకమ్మలు వదిలేరు. సో యాక్చువల్గా ఇది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి. మీరు గతంలో నా వ్లాగ్స్ చూసినట్టయితే మేము ఇక్కడే స్నానం చేసేవాళ్ళం ఎక్కువ, ఈ మర్రి చెట్టు దగ్గర. ఆ మర్రి చెట్టు ఏమో కళ్ళుకు ఫేమస్, ఈ మర్రి చెట్టు ఏమో స్విమ్మింగ్ ఫేమస్. సో చాలా బాగుంటుందండి, నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. సో వీఆర్ హెడ్డింగ్ టు మత్తడి. సో ఇటేమో పొలాలు ఉంటాయండి. కొద్దిగా మీకు డ్రోన్ యాంగిల్ వేస్తే కనబడుతుంది క్లారిటీగా. అంటే ఐ మీన్ నేను చెప్పాల్సుకునేది ఏంటంటే, ఒకవైపు పొలాలు, ఒకవైపు చెరువు. సో ఆ రేంజ్లో చాలా బాగుంటుంది. చెట్లు అడ్డున్నాయి, కొద్దిగా ముందుకు వెళ్ళాక మీకు మంచి విజువల్స్ వస్తాయి. సో అప్పటి వరకు ఒకసారి ఈ విజువల్ చూడండి. ఇక్కడి నుంచి చెరువు ఎంత పెద్దగా ఉందో. నేను ఒకసారి కెమెరా ఫ్లిప్ చేస్తాను, బ్యాక్ కెమెరాతో మీకు చూపిస్తాను ఒకసారి.
ఇదిగోండి ఇటు చెరువు 2 కిలోమీటర్ల దారి పొడవు చెరువు ఇది. అక్కడ మీరు చూస్తే నేను చెప్పిన సంగెం మండలం, అదే సంగెం మండలం. ఇటు వెళ్తే రంగంపేట మా ఊరు. ఇప్పుడు నేను వెళ్ళేది అటు మత్తాడి దగ్గరికి అంటారు, ముమ్మడివరం దగ్గరికి. సో నేను అనేది ఇటువైపు పొలాలు ఉంటాయి. నాకు ఒక్క నిమిషం, చెట్లు ఇక్కడ బాగా ఉన్నాయి, అటువైపు పొలాలు ఉంటాయి. అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ కనబడుతుంది తాడి చెట్టు అవతల అన్ని పొలాలే. చూడండి రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి, అసలు ఎవరు లేరు. ప్రతిసారి నేను, మా నాన్న, మా బాబాయ్, తమ్ముడు, చెల్లి అందరం వచ్చి వాకింగ్ చేసుకొని ఎంత బాగుంటుంది అసలు. కళ్ళు దొరుకుతుంది. ఇంకో 10 రోజుల్లో జాతర ఇక్కడ. అసలు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. దసరా అంటే ఇంత ప్రశాంతతనే ఉండదు. దసరా రోజు జనాలతో కిక్కిరిచిపోతుంది అనమాట. సో మీకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ పొలాలు కనబడే వచ్చేసింది ఇక్కడ. అదిగోండి అంత పొలాలు. చూడండి, నేను నా చేయి పెట్టి చూపిస్తాను, అంత పొలాలే అటు. ఇది కెమెరా అనేది బాగాలేదు ఇవాళ. అటంతా పొలాలు, ఇటంతా చెరువు. అదే పక్కనే రైల్వే ట్రాక్, మీకు వినపడే సౌండ్ రైల్వే ట్రాక్. అది చెప్తున్నాం కదా, ఇటువైపు చెరువు, అటువైపు అంత చెరువు, ఇటువైపు ఇటు పొలాలు. సో బ్రైట్నెస్ తగ్గిస్తాను. అది బ్యూటిఫుల్ పొలాలు, కొండలు అవన్నీ. మీకు అప్పటి నుంచి చెప్తున్నాను ఎప్పుడెప్పుడు అది ఒక కరెక్ట్ విజువల్స్ వస్తాయి అనేది. సో ఇక్కడ ఇటువైపు చెరువు, ఇక్కడ మనకి మైసమ్మ దేవాలయం, పెద్ద చింత చెట్టు, టామరిన్ ట్రీ. సో ఇక్కడ వాటర్, ఇదంతా చెరువే. సో అక్కడ నుంచి నేను చెప్పినట్టు 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది చెరువు. సో ఇక్కడ అమ్మవారి చిన్న మైసమ్మ గుడి. సో ఇప్పుడు నేను చెప్పాను ఇటు అది. సో ఇటు అన్ని పొలాలు. ఇప్పుడు ఇందాక మీకు బ్యాక్ కెమెరాలో కూడా చూపెట్టాను. సో అటువైపు నుంచి సన్లైట్ ఉండడం వల్ల కొద్దిగా క్లారిటీగా రావట్లేదు విజువల్స్. ఇంకా సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది మా ఊరు చూడడానికి. సన్సెట్ టైంలో ఇంకా చాలా బాగా మీకు కనబడుతుంది. అటువైపు పొలాలు, ఇటువైపు చెరువు. సో ఇది ఇంకా మనం సగం దూరం వచ్చాము. ముమ్మడివరంకి ఆన్ ద వేలో ఉన్నాం. సో వీఆర్ హెడ్డింగ్ టు ముమ్మడివరం. అదిగోండి చూడండి, ఇది రోడ్డు. ఇది రోడ్డు, ఇటు పక్కన మొత్తం పొలాలే. సచ్ ఏ కూల్ అండ్ బ్యూటిఫుల్. సో అక్కడ ఒక మౌంటైన్, అక్కడ ఒక మౌంటైన్. ఇది వాళ్ళ కెమెరా అనేది సరిగ్గా నేను అంత క్లారిటీగా రావట్లేదు. మీకు డిఫరెంట్ కెమెరా శాంసంగ్ కానీ మోటరోలో అయితే విజువల్స్ అదిరిపోతాయి అసలు. సో ఇటు చెరువు, ఇక ఆ చెరువు గురించి మనం అప్పటి నుంచి చూస్తున్నదే. అది ఇటు పొలాలు. యా ఇక్కడ నుంచి ఓకే అండి. యా ఇక్కడ నుంచి మీకు కొద్దిగా చూడొచ్చు పొలాల్ని. పొలాల నుంచి ఇలా చూసేస్తే చెరువు. విలేజ్ స్టార్టింగ్లో శివాలయం, ఒక చిన్న మసీదు, తర్వాత చింత చెట్టు దగ్గర చిన్న మైసమ్మ గుడి, ఇక్కడ మధ్యలో రామాలయం. అదేం లేదు, చిన్న కొంగలు, డాగ్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ కూడా మేము స్విమ్మింగ్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా బట్టలు పిండుకుంటారు. జై శ్రీరామ్. అక్కడ మీరు చూసినట్టయితే జై శ్రీరామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా మనం కొద్దిగా దూరం వెళ్తే ది బ్యూటిఫుల్ ప్లేస్ చూడబోతున్నాం. కమాన్. సో లాస్ట్ టెంపుల్ అండి. యాక్చువల్గా మనం ఫస్ట్ శివాలయం, నెక్స్ట్ చిన్న మైసమ్మ గుడి, రామాలయం, ఇక్కడ ఒక చిన్న మరొక అమ్మవారి దేవాలయం, ఇటు పక్కన అదే పొలాలు. సో మీరు ఒకసారి మీరు వచ్చినప్పుడు చూడండి, అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడు మనం ఆ మత్తడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మత్తడి అంటే ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది అంతే. సో సేమ్ పొలాలు, చెరువు,
చెరువు పొలాలు సెట్. సో ఎప్పుడెప్పుడు ఆ మినీ వాటర్ ఫాల్స్, ఆ మత్తడి అని ఎదురు చూస్తున్నాం. ఆ శబ్దం మీకు వినిపిస్తూనే ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను కెమెరా ఫ్లిప్ చేయబోతున్నాను. లెట్స్ సీ. ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది ఇప్పుడు. లెట్స్ వెయిట్ ఫర్ 2 or 3 minutes. సో మనం అయితే వచ్చేసాం. సో చూడండి, అది ఆ కొస్త నుంచి, ఆ కొస్తను మొదలెడితే అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాను నేను. సో ఒకసారి చెరువు చూడండి, ఇది ఎంటైర్ ఇది ఒక మీకు కనిపించేది ఒక 70%, ఇంకో 30% అక్కడ ఉంటుంది బతుకమ్మ ఆడిన దగ్గర. సో ఇంకో ఊరు అది. ఇంకో ఊరికి వెళ్ళాలంటే రాకపోకలు అన్నీ బంద్ అవుతాయి అసలు. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసేది ఒక 2 years బ్యాక్ కూడా. మీరు గతంలో చూసుకున్నట్టయితే నా వ్లాగ్స్లో ఇక్కడ రీల్స్ చేయడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా వచ్చాయి రీల్స్ కూడా. ఇప్పుడు నాకు రీల్స్ తీయడానికి ఎవరు లేరు ఇక్కడ. సో మీకు చూపెడదామని వస్తున్నాను. చూడండి, ఇది దాటి వెళ్ళకూడదు. ఇది దాటి వెళ్ళామా అక్కడ ఆల్మోస్ట్ మనకు 10 feet లోతు ఉంటుంది. సో మనం అడుగులో అడుగు వేయాలి, అడుగులో అడుగునై అలా వెళ్ళాలి. సో ఇది అక్కడ కాలేసామా అంతే, ఇక వెళ్ళిపోతాం. ఇక కొద్దిగా మీకు స్విమ్మింగ్ వస్తే ఓకే, మళ్ళీ ఇటు వచ్చేయచ్చు. రోడ్డే కదా, రోడ్డు బాగానే ఉంటుంది. మధ్యలో ఎక్కడో అక్కడ కొంచెం తేడా కొడుతుంది. ఫైనల్లీ ఎప్పుడెప్పుడా మత్తడి, మా ఊరి అటు ముమ్మడివరం బార్డర్ ఎక్కడ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఫైనల్గా వచ్చేసాం అది. సో అది రోడ్డు, మీరు కొద్దిగా స్లోప్ చూడండి. అక్కడ ఆ రోడ్డు దిగాను. ఇది సిమెంట్ రోడ్డే, ఇదంతా చెరువు. మీకు ఒక మా ఎలుగురు రంగంపేట 70% చెరువు కనబడుతుంది. చూడండి ఎంత బాగుంది, చాలా స్వచ్ఛమైన నీరు. ఇక్కడికి వచ్చి అందరూ ఒకప్పుడు చిన్నప్పుడు మా తాతయ్య డాడీ వాళ్ళందరూ ఈ చెరువు నీళ్ళు తాగేవాళ్ళు. కొద్దిగా ఇప్పుడు రోడ్డు బాగుండేది, ఒకప్పుడు బాగాలేదు. ఇప్పుడు రోడ్డు కూడా చాలా బాగానే ఉంది. చిన్న అనేది ఇదే, దీని అవతలకి వెళ్ళకూడదు. ఇది అందుకనే పెట్టారు. ఇప్పుడు ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి, ఇవి కవర్ అయిపోతాయి. యాక్చువల్గా ఇది కనబడదు అసలు, ఇటు రాకూడదు ఎక్కువ వర్షం ఉన్నప్పుడు. ఇప్పుడు కొద్దిగా మనకి వాటర్ ఫ్లో అనేది తగ్గింది. సో అందుకనే మీకు మా ఊరి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. కావాలంటే ఈ వ్లాగ్లో నేను అది యాడ్ చేస్తాను. ఒక డ్రోన్ వచ్చి ఇక్కడి నుంచి ఎగిరేయడం జరిగింది. చాలా బాగుంది అప్పుడు. సో కొద్దిగా దూరం వెళ్దాం, చూపిస్తాను. మీకు వినబడుతుందా సౌండ్ వినబడుతుందా? అది కూడా సచ్ ఎ కూల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. అది నేను చెప్పింది ఇదే, ఒక జలపాతం లాగే ఉంటుంది. ఇక్కడంతా పాకుడు ఉంది. ఇక్కడికి వస్తే చాలా జాగ్రత్తగా నడవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నేను చూపెట్టాను కదా, పొలాల దగ్గరికి వెళ్ళిపోతారు. సో చాలా జాగ్రత్తగా రండి. ఒంటరిగా అస్సలు రాకూడదు. మీరు కొత్త వాళ్ళు అయితే మీకు తోడుగా మీ పెద్దవాళ్ళని, మీ అన్నయ్యని, మీ నాన్నగారిని తీసుకొని రండి. సో ఇక్కడ ఇది మీకు ఒకసారి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మరి ఒక్కసారి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ ప్రవాహం ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది నీళ్ళు. గత ఒక నెల రోజుల నుంచి అక్కడ చూడండి, ఇదంతా చెరువు. ఆ చెరువు రోడ్డు సో ఇక్కడి నుంచి మనకి వాహనాలు కూడా వస్తున్నాయి.
అటు పక్కనే ఇప్పుడు మనకి చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అటు వెళ్తే ముమ్మడివరం. నేను అప్పటి నుంచి వచ్చింది ఈ దారి, రంగంపేట. దిస్ ఈస్ ద లేక్ అండ్ దిస్ ఈస్ ద వాటర్ ఫాల్స్. అది ముమ్మడివరం, అనదర్ విలేజ్. And that is my village. Jai Shri Ram. సో మళ్ళీ మా ఊరు చెరువు దగ్గరికి వచ్చేసాను. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ వెరీ కూల్. యా, చాలా బాగుంది ప్లేస్. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడే మేము స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళం అప్పుడప్పుడు. ఒకసారి మరి చెట్టు దగ్గర, ఒకసారి ఇక్కడ. వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంటే ఇక్కడ మొండ్రై మత్తడి దగ్గర కూడా చేసేవాళ్ళం సార్. ఎంత బాగుంది. ఆ వాటర్ సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వెనకాల చిన్న రామాలయం. జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో అది కాసేపు నేచర్ని ఎంజాయ్ చేద్దాం మనం. ఈరోజు దసరా అండ్ గాంధీ జయంతి కూడా. హ్యాపీ దసరా. ఈరోజు డేట్ October 2nd, 2025.